జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లిలో ప్రధాన కూడళ్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోబోయారు. దీంతో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆర్థికపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు అడిగిన క్వశ్చన్లకు పాలకపక్షం దగ్గర ఆన్సర్ లేక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఒకటి లేవనెత్తి ఏదో ఒక ఇష్యూ చేయాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిన్న మన మహిళా ఎమ్మెల్యేల పైన అసభ్యకరమైన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళని నమ్మకండి, వీళ్ళని నమ్మితే నట్టేట మునుగుతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో మా గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా సీతా లక్ష్మణరెడ్డి గారిని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న అగౌరవపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళని ఒక శోభకు గురి చేసినటువంటి వ్యక్తి కాబట్టి మహిళల మీద ఎలాంటి గౌరవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి అతను ఉండడం అనేది కరెక్ట్ కాదు. అతను తక్షణమే బర్తరఫ్ చేయాలా, లేదంటే రాజీనామా చేసిన పక్కుండాలా. మిగతా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో